మాట్లాడాలా? లేబర్ రైట్స్ ప్రొడక్షన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పూదాల సాంబశివరావు మాట్లాడుతున్నాను. కురుగుంట పొలము 41(1) లెటర్లో 7 ఎకరాల 43 సెంట్లు గత 2023 నుంచి ఆ భూమిని ఒక హై స్కూలు కాలేజీ కట్టడానికి, పేదలకు ఇల్లు ఇవ్వడానికని పలుమార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ భూమిని రెవెన్యూ అధికారులు కొంతమంది నాయకులతో కలిసి దాన్ని కబ్జా చేయాలని ఈ నివేదికను మాది తప్పుదారి పట్టించి ఈ భూమిని ఎవరికో దానం చేయాలని పట్టాల రూపంలో అన్యాయం జరుగుతుండగా గత 10 రోజుల ముందు ఇది అన్యాయం జరుగుతుంది. ఈ పంచాయతీ 3 చిన్నపల్లి, కామారపల్లి, గురుగుంట ఎస్సీలకు గత 40 ఏళ్ల నుంచి ఎక్కడా ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు. చుట్టుపక్కల ఉన్న భూములు, పంచాయతీకి సంబంధించిన భూములు ఎస్సీలకు దక్కకుండా కొంతమంది నాయకులు కబ్జాలు చేసి పట్టాల రూపంలో మార్చుకుంటా ఉన్నారు. మా పేదలకు, మా ఎస్సీలకు దక్కాల్సిన భూములు వేరే వాళ్ళకి దక్కకూడదని గత 10 రోజుల ముందు కలెక్టర్ గారు కూడా అర్జీ పెట్టడం జరిగింది. మరి నిన్నటి దినమున కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ కూడా వచ్చింది. అందులో అధికారులు మీ దగ్గరకు వచ్చారా అని చెప్పి కూడా అడిగారు. మరి ఎటువంటి అధికారులు రాలేదు. ఈ భూమి మాకే చెందాలని చెప్పేసి మా పంచాయతీ వాళ్లకు నివేదిక ద్వారా చెప్పినాము. మరి మా అర్జీలో మా 3 పంచాయతీలకు గుడిసెలు మేము వేసుకుంటున్నామని 10 రోజుల ముందే మేము కలెక్టర్ గారికి అర్జీ చెప్పాము. కానీ అధికారులు ఇంతవరకు ఎవరూ రాలేదు. ఈ భూమిని మాకు తెలియకుండా దౌర్జన్యంగా ఖాళీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమిని ఎవరికి ఇవ్వబోము, ఎవరిని రానియము. మా ప్రాణాలను అడ్డుపెట్టుకొని మా పంచాయతీ భూములు మా వాళ్ళకి దక్కే విధంగా మేము పోరాటం చేస్తాము. ఈ భూమి మాకు ప్రభుత్వ భూమి అని మాకు ఒక నివేదిక కూడా ఇచ్చినారు కలెక్టర్ ఆఫీస్ నుంచి. దీంట్లో ఎటువంటి పట్టాలు మంజూరు చేయకున్నా కూడా మరి లోకల్ కొంతమంది నాయకులతో ఎంఆర్ఓ గారు చీకటి ఒప్పందాలు తెచ్చుకొని మరి ఇట్లా గోడ కింద కూర్చొని వాళ్ళు భాగాలు పంచుకొని చేస్తున్నారు. దీనికి మాకు రుజువులు కూడా ఉన్నాయి. ఈ తర్వాత మేము కలెక్టర్ ఆఫీస్కి అర్జీ కూడా ఇచ్చాము. ఈ అర్జీలో మేము మాకు దక్కకుండా వేరే వాళ్ళకు దక్కుతాన ఉద్దేశంతో మేము అర్జీ ద్వారా పెట్టి తర్వాత మేము గుడిసెలు వేసుకున్నాము. మేము ఎటువంటి పేదలతో ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మా భూములు మేమే పంచుకోవాలనే ఉద్దేశంతో చేశాము. కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏ అధికారులు రాకుండా మా గుడిసెలు రాత్రి ఖాళీ చేయించారు. ఈ భూమి మాకే చెందాలని చెప్పేసి మేము రెవెన్యూ వాళ్ళను పరిశీలన చేసి ఇవ్వాలంటున్నాము. లేని పక్షంలో మేము కోర్టుకైనా వెళ్తాము. ఈ భూమిలో ఎవరికి ఇచ్చినా ఒప్పుకోము. అధికారులు దీన్ని పరిశీలించాలని కలెక్టర్ గారికి గతంలోనే విన్నవించుకున్నాము. అయ్యా, ఇది పేదలకు ఎక్కడ ఇంకా కాలేజీ స్కూళ్ళకు స్థలం లేదు, కనీసం కబ్జా కాకుండా కాపాడమని చెప్పి ఎన్నోసార్లు అర్జీ ఇచ్చాను. ఆయన పరిశీలిస్తామని ఈ అర్జీ మీద CCLAకి 3 సార్లు పోయింది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 3 పర్యాలు వెళ్ళింది, ANLకి పోయింది. ఎన్ని నివేదికలు ఇచ్చినా మరి VRO, MRO గారు ఆ భూమిని కబ్జా చేయడానికి రాజకీయ చిన్న నాయకులకు, కబ్జా చేసే లోకల్ నాయకులకు సపోర్ట్ చేస్తూ తప్పుడు నివేదికలతో వాళ్ళ భూములు కట్టబెట్టాలని చూస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా పార్టీ తరఫున ఈ భూమి మాకే చెందాలని డిమాండ్ చేస్తూ